హాయ్ రా ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నీ ఫ్రెండ్స్ ఏరా రా అనొచ్చు వాళ్ళందరినీ. నన్ను అన్నట్టు అందరు నీ ఏజ్ వాళ్ళు. అరే నువ్వే ఫ్రెండ్ అంటుంది. నేనే ఫ్రెండ్ కాదు మా పాప చూడు. నసపిత్రి ఎవర్రా? నేనా? రాత్రి నువ్వు అన్నావు కదా. ఎప్పుడన్నా నసపిత్రి అంటే బాగా అడిగింది ఎవరితో అంటే అన్ని క్వశ్చన్లు ఆడుతుంటామాట. అదేంది ఇదేంది అన్నప్పుడు నసపిత్రి ఎవరు అంటే నేనే అంటది. మా అది నసపిత్రి మామూలుగానే అదే వచ్చింది, అది తగ్గోడా. వాస్తవం, నేను ఇంక మాట్లాడుతూనే ఉంటాను. బాబు కూడా అదే వచ్చింది. బాగలేదు ఓపిక లేదన్నా కూడా ఇంక అడగతానే ఉంటున్నా స్టాప్ గా. కూడా కిస్సులు కూడా మా పాప నిద్రపోతుంటే చాలు లేపి మరి కిస్ పెట్టుకుంటాను. లేచి మా ముద్దు పెట్టుకో పోరా. రే ఏరా కొవ్వు పెట్టింది నీకు కాదా? నీకు ఎగ్స్ ఉడకబెట్టించాను ఇప్పుడు. మీ పోరాలు కానిచ్చి కానివ్వండి, సాయంత్రం ఎగ్ పెట్టాలి. సో గుడ్ మార్నింగ్, ఇది డే 1 ఇన్ సింగపూర్. సో ఇప్పుడు మేము ఉదయాన్నే లేచింది 9కి లేచాం అనమాట. 9కి లేచేసరికి సింగపూర్లో 9కి మన టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30, 7కి లేచాము. మామూలుగా రెగ్యులర్గా లేచినట్టే, కాకపోతే ఇంకొంచెం ముందు లేస్తుంది అక్కడ. ఎందుకు పెడుచుకున్నారా? సో మేము కిడ్తో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ కిడ్ ఉండేదానికి కొంచెం ఈజీగా యాక్సెస్ ఉండే అలాంటి హోటల్ తీసుకొని ఉన్నాం. ఈ హోటల్ మొత్తం ఒకరోజు నీట్గా చూపిస్తానులే. సో మార్నింగ్ లేగానే రెడీ చేసాం. రెడీ అయిన తర్వాత ఉదయాన్నే మనోడు హోటల్ వాడికి ఫోన్ చేసి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనవాయితీ అనమాట ఒక బకెట్ అడుగుతాం అనమాట. చిన్నపిల్ల పాప ఉంది, కిడ్ కోసం బకెట్ కావాలి. కిడ్ కోసమనే కాదు, ఆ సాకు చెప్పుకుంటాం. మాకు బకెట్ తో స్నానం చేస్తే జగ్గుతో పోసుకుంటే బాగుంటది, ఫీల్ ఉంటది. ఆ షవర్లతో చేస్తే అంత ఇదిగా ఉండదు. అడిగితే we won't provide buckets sir here అది ఇది అనేసి అమ్మాయి పెట్టగొంతో మాట్లాడింది. సో ఇంక నేను ఏం చేయగానే అందరం రెడీ చేసాం. రెడీ అయిన తర్వాత పాపకి పాలు ఆల్రెడీ మీకు కనపడతా ఉన్నది. దాని ముందు ఉండేది పాలు. ఓవెన్, అది లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా దగ్గర నుంచి. ఓవెన్ ఇదేంది? అది మైక్రో ఓవెన్. కరెంట్ కాగబెట్టేదాన్ని ఏమంటారు మర్చిపోయినా. నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. మా కొత్త ఇంట్లో తెస్తవలేదా తెలియకుండానే? అది ఎందుకు తెస్తాం మనకొద్దా? సో ఎలక్ట్రిక్ స్టవ్ అంట. అది అవునో కాదు చెప్పాలి మీరు. సో దాని మీద పాలు కాబట్టి పాలు ఇచ్చేసాం. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం. ఈరోజు టూరిస్ట్ అట్రాక్షన్స్ 2-3 బుక్ చేశాను. ఈ రోజు బుక్ చేయాల్సి వచ్చింది. కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. ఆ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను ముందు చెప్తాను. మీరు ఏం చేస్తారంటే వచ్చేవాళ్ళు మీరు కానీ ప్లాన్ కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే 1 to 4 days, మేము ఇప్పుడు 5 days ఉంటాం కదా. డే 1 ఏమేమి చూడాలి, డే 2 ఏమేమి చూడాలి అన్నప్పుడు డే 1 దగ్గర ఏమేమి ఉంటాయని చూసుకొని ఆ రోజుకి సంబంధించినవన్నీ టైం ప్రకారం స్లాట్స్ ప్రకారం మీరు కానీ బుక్ చేసుకోగలిగితే టూరిస్ట్ స్పాట్స్ మహా అయితే ఒక్క స్పాట్కి మన డబ్బుల్లో ఒక 500-600 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క టూరిస్ట్ స్పాట్కి మనకి ఇక్కడ వెదర్ కండిషన్ ఒకసారి వర్షం ఒకసారి ఎండ ఉంటుంది. కాబట్టి ఎండ ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి, వర్షం ఉన్నప్పుడు కొన్ని టూరిస్ట్ స్పాట్స్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, నీ బుకింగ్స్ నీ రీఫండ్ రాదు. దానివల్ల ఏంటంటే ఈ టైంలో నువ్వు ఉదయాన్నే 10 గంటలకు ఒక ప్లేస్ బుక్ చేసి ఇక్కడ 2 hours ఉండాలని అనుకొని ఇంకొక 2 hours తర్వాత ఇంకొక ప్లేస్ బుక్ చేస్తా పోయినావు అనుకో, అట్లా డే ఆ రోజు డే అంతా డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి మనకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 500 కోసం చూసుకుంటే స్పాట్లో బుక్ చేసుకుంటే బెటర్. కానీ యూనివర్సల్ స్టూడియోస్ ఒకటి చూసారా, దాన్ని మాత్రం ఎర్లీగా బుక్ చేసుకుని నేను కూడా బుక్ చేశాను. అది ఆ రోజు దొరకడం కష్టం. ముందు రోజు నైట్ ఇక్కడికి వచ్చి బుక్ చేయండి. నేను ఈ రోజు కోసం నేను నైట్ బుక్ చేశాను. అదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు ఏం చూడాలనేది ఈరోజు బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్స్ అయితే నేను చెక్ చేసినంత వరకు రేపు ఉదయాన్ని కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఒకవేళ దొరకకపోతే ఏం చేస్తాను చెప్పండి, ఎల్లుండికి అది బుక్ చేసుకుని ఈ రోజు బొచ్చులు ఉంటాయి, ఏదో ఒకటి చూస్తాం ఇక్కడ. అది పరిస్థితి. సో ఇప్పుడు అది బయలుదేరదాం. బ్రేక్ఫాస్ట్ ఎదురుగా చేసాం కానీ అంత ఏం బాగలేదు. నేను నైట్ తినింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ నేను అక్కడ చేయదలుచుకోవట్లేదు, నాకేం నచ్చలే. ఇంకొకటి ఏంటంటే సింగపూర్లో ఉండాల్సినంత నీట్నెస్ అక్కడ కనిపించలే. ఆ టేబుల్ తొడవట్లేదు, వాడు టేబుల్ దొరుకుతుండా ఏం తొడవట్లే, అన్ని వేసి పారేస్తున్నా, స్పూన్లన్నీ గబ్బు ప్లేట్ కూడా బాగాలేదు. నాకు నచ్చలేదు ఆ ప్లేస్ అసలు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎదురుగా ఆ హోటల్ మాత్రం బాగాలేదు, టేస్ట్లు కూడా అసలు బాగాలేదు. నేను ఆ హోటల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హోటల్ ఎదురుగా ఉంటుంది, సిటాడైన్స్ అని. ఈ హోటల్ ఎదురుగా ఉంటుంది. క్లియర్గా నేను అన్ని చెప్తాను. నేను పెట్టుకోవాలంట. వావ్. సో కవిత హిందీ హీరోయిన్ లాగా రెడీ అయిందనమాట. చూడడానికి కొంచెం సో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉండండి. సింగపూర్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కిడ్ ఉన్నా మనమైనా కూడా ఏదో ఒక వాటర్ బాటిల్, కోకోనట్ వాటర్ కొన్నాం ఇక్కడ. బాటిల్ ఉంది పాపది, కాకపోతే ఎక్కడన్నా అలో చేయకపోతే కొంచెం అవి వాళ్ళ అవుట్ సైడ్ ఫుడ్ అలో చేయరనమాట. అప్పుడు పడేసేయాల్సి వస్తుందని తీసుకెళ్ళలేదు. ఒక బాటిల్ ఏదో ఒకటి క్యారీ చేస్తే
అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అనమాట, ట్యాప్స్, వాటిలో పట్టుకొని తాగుతూ ఉండొచ్చు. ఎందుకంటే మనం నిన్న నైట్ నిన్న హాఫ్ లీటర్ బాటిల్ తీసుకుంటే ఇంత బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్ తీసుకుంటే 90 రూపీస్ పడింది అనమాట. $1.50 తీసుకుంటున్నారు రెస్టారెంట్లో, చిన్నది హాఫ్ లీటర్ది. కాబట్టి మన వాటర్ క్యారీ చేసుకుని వెళ్తే బెటర్ అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మినిమం మనం 2-3 లీటర్లు ఒక్కొక్కరు తాగితే 2 లీటర్స్ ఒక్కొక్కరు తాగినా సాయంత్రానికి 5 లీటర్లు కానీ తాగలితే, చిన్న పాప 1 లీటర్ తాగినా 5 లీటర్కి కలిపి మనకి ఆల్మోస్ట్ $15 to $20 అయిపోద్ది. అంటే దాదాపుగా 1000 నుంచి $1200 వాటర్కే వద్ది మనం వాటర్ బాటిల్ బయట కొనుక్కుంటే. కాబట్టి వాటర్ తీసుకెళ్ళడం బెటర్. సింగపూర్లో మాత్రం బయట ఇది తీసుకెళ్దాం, అది పోలీసులు పట్టుకుంటారు అంటున్నా. ఇది తీసుకెళ్తాం, కొట్టేస్తావు వాళ్ళని? ఈజీగా. ఎవరిని కొట్టేస్తావు? పోలీసుల్ని. నిన్ను అరెస్ట్ చేసేస్తారా? ఎవరన్నా కొడితే ఏం చేస్తావు? నాన్న ఎవరన్నా కొడితే ఏం చేస్తావు? కాపాడుతావా? ఎట్లా కాపాడుతావు? కొట్టేస్తావా? ఎలా కొడతావు? మా బాబు ఎట్లా తెలుసు, మొన్న ఇది కూడా ఇన్సిడెంట్ చెప్పి ఇంకా బయలుదేరుతాం. సుత్తైనా కూడా తెలుసుగా, సింగపూర్ వీడియోస్ అన్ని చాలా సింగపూర్ వీడియోస్ అన్ని లెందీగా ఉంటాయి. ఎందుకంటే హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సింగపూర్ వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోలో ఎప్పటికైనా చూడాల్సిందే, అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒకరోజు కార్లో వెళ్తా ఉన్నాం అనమాట. ఆగ్రా కార్లో వెళ్తా ఉంటే నేను బాబా నాన్న అక్కడ బా ఇక్కడ బా, ఒక షాప్లోకి వెళ్తే ఐస్ క్రీమ్ లేదు, ఐస్ క్రీమ్ సంథింగ్ దేనికి వెళ్తే లేదు, ఇక్కడ లేదమ్మా ఇంకో చోట పోదాం అంటే అక్కడికి పోదామా ఇక్కడికి పోదాం అని చూపిస్తా ఉంటే ఊరికి చెప్తా ఉన్నా, అక్కడ కారు పెట్టడానికి లేదమ్మా, ఇక్కడ పెడితే బాగోదమ్మా, పోలీసులు కొడతారమ్మా అంటే, కొడితే నేను కాపాడతా నిన్ను అనింది. ఎట్ట కాపాడతావు అంటే అంటుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా కూతురికి కరాటే నేర్పిస్తే తాట తీసుకులేస్తేమో నా మీద కోరేడు వస్తేనని చాలా నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. కాపాడతా అనే డైలాగ్ ఏంది నా పిల్లగా, కాపాడతా ఎట్టా లవ్ నాన్న. ఏమరా నీ ఇష్టం, నా ఇష్టం వచ్చిన కాడికి వెళ్తారా? బుష్టి నాకు వద్దు, ఇది అమ్మది కాదు. డన్, మనం బయలుదేరదాం. వీళ్ళిద్దరు సుత్తి, వీళ్ళిద్దరితో ఎందుకు అనవసరంగా వచ్చిన కామెడీ చేస్తున్నా. వేసేసుకో, భలే ఉన్నావు కదా కవిత, అందంగానే. లైటింగ్ వల్ల. సో మన అవుట్ సైడ్ వ్యూ ఒకసారి చూపిస్తలే, హోటల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ప్రజెంట్ అవుట్ సైడ్ వ్యూ, వావ్, నాట్ బ్యాడ్. ఈ బిల్డప్లు కొంచెం ఉంటాయి. సింగపూర్ ట్రిప్లో షో చేస్తా ఉంటాను అప్పుడు. నేను కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను అనమాట సింగపూర్ ట్రిప్ కోసం. ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి కొంచెం ఓవర్ యాక్షన్ అయితే ఉంటుంది, జస్ట్ ఫర్ ఫన్ అంతే. బస్సులు వచ్చాయా? ఏందాక ఏం చేసిందంటే పాప వాళ్ళందరూ పొమ్మని చెప్పు. కవిత ఇందాక చూసావా, నువ్వు లేవు కదా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, పాప అన్నిటికీ వెళ్ళు ముందుకెళ్ళు ఇట్రా. మామూలుగా మన ఇంటికాడ రోజు ఇట్లా వచ్చాయి అది బైక్స్ కానీ వెహికల్స్ కానీ ఇటు వచ్చాయి నా కౌంట్ చేసుకుంటా ఉంటాము. అదేమన్నా చూసి ఏడు అనుకుంటుంది, చెబుతుంది నాన్న ఇటెళ్ళు, ఆగు ఆగు అటెళ్ళు అని చెప్పి ఏం చేస్తున్నాం అంటే పంపిస్తున్నా అంటే ఆ పిల్ల చెప్పినట్టు పోతున్నా అనుకుంటుంది. ఇప్పుడు చెప్పు అంటే ముందుకెళ్ళు, వెళ్తున్నాడు లే నాన్న అంటది. ఓకేనా నాన్న, వెళ్తున్నారా నువ్వు చెప్పినట్టుగానే? వెళ్ళకపోతే ఏం చేస్తారా? అది పడిద్దేమో. పడదలేదు, ఏం కాదులే, ప్రొటెక్షన్ ఉంటుందిలే నాన్న, మరీ దారుణం. ఓకే, నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇక్కడ క్యాబ్లు ఇక్కడ గ్రాబ్ అంటారు. ఆ గ్రాబ్ యాప్ ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఇన్స్టాల్ చేసుకొని సింగపూర్ లొకేషన్ ఇచ్చుకొని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే కాస్ట్ పడుద్ది, ఎంత పడుద్ది అని మీరు ఇండియాలో ఉన్నప్పుడే చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రాబ్ యాప్ ఎట్లా అంటే దాన్ని నువ్వు మన ఇండియాలో ఊబర్, ఓలా కంటే కూడా కొంచెం అడ్వాన్స్డ్గానే ఉన్నాయి నాకు అనిపించింది. ఎలా అంటే నువ్వు ఎక్కడైతే నిలబడి ఉంటావో అక్కడ నువ్వు ఎక్కడ పికప్ లొకేషన్ ఉందో అది ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను నైటు కడతా నాన్న ప్లీజ్ నాన్న. నిన్న నైట్ మేము టెర్మినల్ 1 బేస్మెంట్ 1 డోర్ 8 దగ్గర నిలబడ్డాం. నీకు లొకేషన్ ఎక్కడికి వస్తే తలకాయ నొప్పి నడవాల్సి వస్తుంది 3 బ్యాగులు వేసుకున్నాను అనేసి భయపడుతుంటే అక్కడ గ్రాబ్ లోపలే పికప్ లొకేషన్లో టెర్మినల్ 1 అని కొట్టుకొని బేస్మెంట్ 1 డోర్ 1 డోర్ 2 డోర్ 3 డోర్ 5 డోర్ 8 డోర్ 9 అట్లా అన్ని డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. డోర్ 8 కొట్టగానే డోర్ దగ్గరికి వచ్చినాం. మనం ఆపుకోలేం కదా, మనకు అలవాటు అయింది ఇండియాలో. ఎందుకంటే వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు కరెక్ట్ ప్లేస్కి రాక మనం మెసేజ్ చేసి మనం ఫోన్ చేస్తేనే వస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అందుకని హలో వేర్ ఆర్ యూ అది కొడితే పెద్ద ఆయన 62 ఏళ్ళు
ఆయన ఎక్కిన తర్వాత సార్ ఇక్కడ అసలు మీరు హలో హాయిలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి గ్రాబ్లో లొకేషన్ ఎంటర్ చేస్తే కరెక్ట్గా అక్కడికి వచ్చి నిలబడతాడు, నో నీడ్ టు వరీ అన్నాడు. అండ్ ఇక్కడ ఉన్న ఇదేంటంటే మనం క్యాబ్ డ్రైవర్ వచ్చి బ్యాగులు పెట్టాలి, హోటల్ వాళ్ళు వచ్చి పైకి తీసుకెళ్ళాలి, అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరగవు. వచ్చి జస్ట్ డోర్ లేపుతారు, పెట్టుకోవాలి. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ ఇక్కడ, అది నాకు బాగా నచ్చింది. మన పని మనం చేసుకోవాలి అంతే. ఓకే ఏరా అక్కడేం చేస్తున్నారా? నేను వాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చేసారు. రే ముసుగు దొంగ, కవిత రండి వెళ్దాం, జాగ్రత్త జాగ్రత్తరా. ఎక్కడంట? రే నువ్వు పూల్లో దిగే ముఖం కాదు, ఎందుకురా బిల్డప్? అన్నీ మిర్రర్సేనా హోటల్ అంతా? ఇది మన హోటల్. ఏ పడతావు నాన్న? సరే ఎల్లరా, పెట్రోల్ ధరలు ఇద్దరు బండి బ్యాగ్. మనం బయటకు వచ్చే టైంకి ఇప్పుడు సింగపూర్లో మధ్యాహ్నం 12 అయింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 30 degrees ఉంది. అదే మనకు కావాలైతే 36 degrees ఉంది అనమాట టెంపరేచర్. ఇప్పుడు ఇక్కడ మోస్ట్లీ క్లౌడీ అని ఉంది, మోస్ట్లీ క్లౌడీ కూడా ఉంది, అయినా కూడా 30 degrees ఉంది. మీరు చల్లగా ఉంటుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, వేడిగానే ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో నేడ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఏసీలు ఉంటాయి కాబట్టి అలా నడిచిపోతూ ఉంటుంది. ఎండ అయితే ఇప్పుడు 30 degrees ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి మనం బయలుదేరాం. తినేసి ఎక్కడికైనా మంచి టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తాం. నడిచేది బాగుంటుంది. రాత్రి చూపించాంగా నిన్న, నైస్గా వాళ్ళు ఆల్రెడీ నొక్కేశారు అక్కడ. పాదయాత్ర బాగుంటుంది ఇక్కడ. ఎండ అంత ఎక్కువ ఉన్నా మనకేమవుద్దంటే, ఇప్పుడు మేము వెళ్తుంది ఇక్కడ నడిచిపోతున్నాం, ఈ షాపుల మధ్యలో ఇక్కడ ఈ రూట్లు ఉంటాయి. షాప్ ముందు అన్ని చోట్ల చల్లగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ కొన్ని చోట్ల అయితే ఏసీ కూడా ఉంటుంది, ఈ చిన్న చిన్న అండర్ గ్రౌండ్స్లో కూడా. సో ఈ ప్లేసుల్లో వెళ్ళిపోతూ ఉండొచ్చు. అటు కూడా ఇలా వెళ్ళిపోయి ఎప్పుడో కొంచెం చిన్న ప్లేసుల్లో తక్కువ డిస్టెన్స్లో మనం ఎండలో నడవాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లేదు. మనం తినడానికి వెళ్తున్నాం, తినేసి క్యాబ్ బుక్ చేసుకుందాం. ఇది కొత్త గార్డెన్స్ బై ద వే. మనకి ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి గాని అట్లా చుట్టూ చెట్లు చూసినావు కదా, ప్రతి ఫ్లోర్లో చెట్లు చూడు. ఐ విల్ ఆస్క్ దెమ్ సార్. సూపర్ సార్, దిస్ ఇస్ అమేజింగ్. సో మనం ఇప్పుడు లంచ్ చేసి ఈ మెరీనా బే శాండ్స్ హోటల్ పైన అబ్జర్వేషన్ డెక్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసాం. నాకు ఒక 5,000, కవితకు ఒక 5,000 పడింది. పాపకు వచ్చేసరికి ఫ్రీ అనమాట. సో ఈరోజు మాకు ఒక బ్యాడ్ లక్ ఎదురైంది. అది ఏంటి అనేది మీకు ఫర్దర్గా కనపడుద్ది. ఇది వచ్చేసరికి మెరీనా బే శాండ్స్ మాల్. ఆ మాల్లో ఒక రెస్టారెంట్ లోపలికి వచ్చాం. తిరిగి ఈ రెస్టారెంట్ పేరేంటి అదంతా చెప్తాం, ఖచ్చితంగా నవ్వుకుంటారు. మేము ఏదో తిన్నామని వెళ్తే అది మామూలుగా పెట్టుకోవట్లేదు, కానీ ఫైనల్గా ఓకే అనిపించింది. అది ఎందుకనేది మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది కామెడీ. సో ఇది మెరీనా బే శాండ్స్ మాల్. సో ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాం, తిందాములే అనేసి మెనూ తీసుకొని ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన షాక్, అందరూ తింటుంటే వాళ్ళు ఏం చేశారు, అన్ని పచ్చివి తెచ్చారు. మరి లేచి వెళ్ళిపోదాం అనుకుంటే ముందు ఫ్రూట్స్ పెట్టారు. ఆ ఫ్రూట్స్ మా పాప తినేసింది. లేకుండా ఉండుంటే, ఆ ఫ్రూట్స్ తినకుండా ఉండుంటే లేచి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నూడిల్స్ ఆర్డర్ పెట్టాము, నూడిల్స్ పచ్చి. మొక్కజొన్న కంకి పెట్టాము, అది పచ్చిది. జ్యూస్ తీసుకొని వచ్చారు. ఇవన్నీ తీసుకొని వచ్చి దీంట్లో ఉడకబెట్టుకొని మేమే చేసుకొని మేమే వండుకొని మేమే తినాలంట. ఆ రెస్టారెంట్ స్టైలే హాట్ స్పాట్ సంథింగ్ అక్కడ చూసారా, దాంట్లో వండుకొని తినాలి. ఆ వ్యాపారాన్ని ఒకటి ఇచ్చారు, వండుకొని తినరా స్వామి అని. అప్ప నేను అసలు పిచ్చి పెట్టి నవ్వుకొని చచ్చిపోయాను అనమాట, ఎలా అని. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు తెచ్చి ఇవ్వడము, ఆ హాట్ స్పాట్లో పెట్టుకొని మనమే వండుకోవడము. వాటర్ హాట్ వాటర్ అది, దాంట్లో వేసుకొని నూడిల్స్, మొక్కజొన్న కంకులు అన్నీ వండుకోవడం. ఇది ఏదైతే ఉందో దాన్ని కోల్డ్ టీ అనమాట. అది దాని పేరు. అది మామూలు టేస్ట్ లేదు అసలు. ఇది కూడా బాగా అనిపించింది నాకు. ఈ రొట్టె కూడా చాలా బాగా అనిపించింది. ఇవి మాత్రం వాళ్ళే వండి తీసుకొని వచ్చారు, మిగతావన్నీ మనమే వండుకోవాలి. ఓకే, ఈ టేస్ట్ ఇది. దీంట్లో నూడిల్స్ వేసుకోవాలా? పుట్ నూడిల్స్. ఓకే,
this soup. This soup very nice. We'll try and let you know the taste. Robot food. మన నూడిల్స్ మన కార్న్ ఉడుకుతూ ఉంది. ఇవన్నీ ఏమీ వేసారు నాకేం అర్థం కాలేదు. ఇదైతే గంజి, మన గంజి. దీని కాస్ట్లు చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం కానీ కాస్ట్ లేదు. టేస్ట్ అయితే బాగున్నాయి. కాస్ట్ ఎంత ఉందో చూడాలి. అందుకే 3 లారిచ్చారు వాళ్ళు. యా థ్యాంక్ యూ లాస్ట్కి ఈ ఫోక్స్ చెప్పించుకున్నాం నేను అడవదని. అదితో మాత్రం ఈ పట్టుకోరు చూడు. సో దీంట్లో ఏమీ లేదు. ఇంకా ఉన్నాయి నాన్న, ఏమైనా వేసుకో. ఏంటది బాగాలేదు. సో ఇది మన బిల్లు. నేను నీట్గా చెప్తా ఉన్నాండి. అన్ని డాలర్స్లో $32 అయింది. ఆల్మోస్ట్ 2000 వచ్చింది. ఈ ప్రైజెస్ చూడండి. మేము మాట్లాడతాం బయటకు వచ్చిన తర్వాత. మేము ఆల్మోస్ట్ తిన్నాం. ఈ గంజి ఇంకా ఉంది, ఇంకా గంజి ఉంది. దాని లోపల చికెన్ ఉంది, మన వల్ల కావట్లా, పచ్చిగా ఉంది. అదితో మాత్రం ఏదో తింటాం పిక్కుంటా. సో కిడ్కి మాత్రం ఇది ఒక టాయ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ టాయ్ కూడా ఫ్రీగా ఇచ్చారు పాపం. 2 టాయ్స్ ఫ్రీ. అరస్తుంది పాపకి మళ్ళీ ఇవేవో తెచ్చిచ్చారు. ఇవన్నీ అన్నీ ఫ్రీగా తెచ్చిచ్చారు. బిల్లు కంటే ఎక్కువ ఫ్రీగా వచ్చినాయి పాపం. గుడ్, హ్యాపీ. కిడ్స్కి ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ అని చెప్పి 2 ఐస్ క్రీమ్ ఇచ్చారు. పిల్లకి పిల్ల తల్లికి కూడా వచ్చింది ఐస్ క్రీమ్. నచ్చిందా? సూపర్. పడితే తుడుచుకోదు. పడిందని చూడు. ఇంత టిష్యూ. హాయ్ చెప్పు. సో ఈ హోటల్ పేరు ఇది, రెస్టారెంట్ పేరు ఇది. ఇది మెరీనా బే శాండ్స్ మాల్లో ఉంది. సూపర్ ఉంది అసలు. సో దాని ఎదురుగానే ఉంది ఇది. ఇప్పటిదాకా మనం దిగింది, మనం చూసింది అంతా ఇక్కడే. అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ మాల్ నుంచే ఎంటర్ అయ్యి అక్కడ ఉంది చూసారా, దాంట్లో నుంచి ఆ ఎలివేటర్ నుంచి ఆ ఎస్కలేటర్ నుంచి కిందకి దిగి అక్కడి నుంచి వెళ్ళి పైకి వెళితే మనకి ఎదురుగా ఉన్న అబ్జర్వేషన్ డెస్క్ వస్తుంది అనమాట. ఇది మెరీనా బే శాండ్స్ హోటల్లో పైన అబ్జర్వేటరీ డెస్క్ ఉంటుంది. అక్కడి నుంచి సిటీ వ్యూ చూడడానికి టికెట్ అనమాట. ఆల్రెడీ చెప్పాను 5000 ఈచ్ పడింది. పాపకి ఫ్రీ. 2 ఇయర్స్ లోపల వాళ్ళకి ఫ్రీ. 3 ఇయర్స్ పైన ఉండే వాళ్ళకి టికెట్ తీసుకోవాలి. వీళ్ళందరూ కనిపించే వాళ్ళందరూ ఆ అబ్జర్వేటరీ డెస్క్ ఎంట్రీ అయ్యి
సిటీ చూడడానికి వచ్చిన వాళ్ళు. దాంతోపాటుగా ఇది ఫేమస్ హోటల్. ఈ హోటల్లో ఒక రోజుకి స్టే ఆల్మోస్ట్ 40,000 రూపీస్. ఆ హోటల్లో స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఓన్లీ అక్కడ వరకే అలో ఉంటుంది. హోటల్లో స్టే చేసే వాళ్ళ రూమ్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళడానికి అలో ఉండదు. సింగపూర్ వచ్చేవాళ్ళు మోస్ట్లీ ఈ అబ్జర్వేటరీ డెస్క్ని అవాయిడ్ చేసిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈరోజు మేము 3:30కి బుక్ చేసుకున్నాము. లాస్ట్ టైము ఈ అబ్జర్వేటరీ డెస్క్కి ఎంటర్ అవ్వడానికి 4 అనమాట. 3:30కి బుక్ చేసుకున్నాము. వెళ్ళి ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ అక్కడ అబ్జర్వేటరీ డెస్క్లో స్పెండ్ చేయొచ్చు. కానీ వెదర్ కొంచెం కోఆపరేట్ చేయకపోతే ఊరికే మేఘాలు ఉంటే చాలు అది క్యాన్సిల్ చేసేస్తారు. మనకు ముందు చెప్పరు. మనల్ని ఇంకొక 10 నిమిషాలు ఆగి రండి, 15 మినిట్స్ ఆగి రండి, 30 మినిట్స్ ఆగి రండి అని చెప్తూనే ఉంటారు. సరైన సమాధానం కూడా ఉండదు. డబ్బులు రీఫండ్ రాదు. అదే జరిగింది ఈరోజు. మేము అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాం. మాతో పాటు 100 మంది మార్నింగ్ నుంచి అది మేఘాలు ఉన్నాయి సార్, లైట్నింగ్ ఉంది సార్, అది ఉంది సార్, ఇది ఉంది సార్ అనేసి వెయిట్ చేస్తారు. రీఫండ్ మాత్రం ఇవ్వరు. సో అలాగే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అవుట్ సైడ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకో 10 మినిట్స్ ఆగి వెళ్దాము మేఘాలు తగ్గుతాయేమని. అక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక అవకాశమే లేదని అనిపించింది. స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఈ హోటల్ చూడండి, ప్రతి ఫ్లోర్లో మన ఊర్లలో ఉండే కాగితాల పూలే ఉంటాయి. దానివల్లే బీభత్సమైన అందం వచ్చింది ఈ హోటల్కి. భలే ఉంటుంది, మొత్తం కాగితాల పూల చెట్లు. అదే తిరుగు చూపి. వావ్, అతికిందిరా మొత్తం. ఆ స్టిక్కర్స్ అన్నీ మనం ఇందాక లంచ్ చేసాము, ఆ హోటల్ వాళ్ళు ఇచ్చినవి. అవన్నీ అంటించుకొని సాయంత్రం దాకా తీయలేదు అవి. అందరూ వచ్చి అడుగుతున్నారు, దయచేసి వెళ్ళనివ్వండి, టికెట్స్ బుక్ చేస్తున్నామంటే లేదు సార్ లైట్నింగ్ ఉందని చెప్పారు, ఇక ఎంట్రీ లేదు ఈ రోజుకి, టైం అయిపోయింది అని చెప్పారు. అందరూ అడుగుతున్నారు రీఫండ్ ఇవ్వండి అంటే రీఫండ్ ఏం లేదన్నారు. ఇక తిట్టుకుంటూ వచ్చేసామన్నమాట. 10,000 రూపీస్ లాసు, 10,000 రూపీస్ బొక్క. కాబట్టి దగ్గరలో సైన్స్ మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఆ మెరీనా బే శాండ్స్ మాల్ నుంచే లోపలికి వచ్చి రైట్ సైడ్ తిరగగానే ఆర్ట్ సైన్స్ మ్యూజియం అనేది ఒకటి ఉంటుంది. చిన్నపిల్లకాయలకి చాలా బాగుంటుంది. అది నేను చూపిస్తాను చూడండి, సూపర్. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకి $70 పడింది ముగ్గురికి. కిడ్స్కి సంబంధించింది కాబట్టి ఇది కిడ్స్కి కూడా టికెట్స్. చివరే నడవండి, ఆ చివరే. ఎస్ అటే నడు, ఆ చివరి నుంచి ఇటుపో, వచ్చి ఇటు చూస్తూ ఉండు. ఈ ఆర్ట్ సైన్స్ మ్యూజియంలోనే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్లైడర్ ఉంటుంది, ఫ్రూట్స్తో ఉంటుంది. ఈ స్లైడరు చాలా బాగుంటుంది. చిన్నపిల్లకాయలకి అంత పెద్ద హైలైట్ ఏం కాదు, కానీ ఆ లైటింగ్స్, ఆ ఫ్రూట్స్ పగిలిపోయినట్టుగా ఉంటునేసరికి, ఆ స్లైసెస్ అయినట్టుగా బాగా అనిపిస్తుంది అనమాట పిల్లకాయలకి. మా పాప అయితే ప్రతి రౌండ్కి వెళ్ళి క్యూలో నిలబడాలి. క్యూ ఏం లేదు, 2-3 ఉంటారు, అంతకుమించి ఏం లేదు. పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు. ప్రతి రౌండ్కి వెళ్ళడం, పరిగెత్తడం, మళ్ళీ షూ ఇప్పడం, మళ్ళీ ఎక్కడం, మళ్ళీ స్లైడ్ అవ్వడం, ఇక తిరుగుతూనే ఉంటుంది. ఆ రోజు ఒక 2-3 అవర్స్ అదే పని. ఇంకా నేను కూడా ఓపిక చేసుకుని పాపతో పాటు తిరుగుతూ ఉన్నాను. రా 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 అద్భుతం కమ్. ఏ చిన్నగా ఏ ఎస్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎవరైతే అక్కడ కూర్చోన్నారో వీళ్ళందరూ డ్రాయింగ్ వేస్తున్నారు, పెద్ద ఆర్టిస్టులు. ఇది అందుకని ఆర్ట్ సైన్స్ మ్యూజియం అయింది. సో ఇక్కడ ఏదైతే డ్రా చేస్తున్నారో ఫిష్లు ఉంటాయి, ఆ ఫిష్ల మీద మన కలర్స్ వేయాలి పేపర్లో. సో
అలా క్రయాన్స్తో డిజైన్స్ వేయాలన్నమాట. ఆల్రెడీ షేపులు ఉంటాయి, ఆ షేప్స్ ఫిష్ చేయాలి ఇలా. సో ఇక్కడ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ చూడండి డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు. సో వేసిన తర్వాత మనం వేసిన ఫిష్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ స్క్రీన్ మీద వస్తాయి. ఈ స్క్రీన్ మీద వస్తానే ఉంటాయి. మనం కావాలంటే చూడండి పేర్లు, మన నేమ్స్ కూడా ఉంటాయి. అదిగోండి అలా మనం వేసిన ఆర్ట్లు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా స్క్రీన్ మీద మన ఫిష్లు తిరుగుతూ ఉంటాయి. ఎస్, దట్స్ ఇట్. ఇప్పుడు మనం వేస్తాం ఆ ఆర్ట్లు. నేను హదిత పాప కవిత వేస్తుందంట. హదిత వేస్తావా ఆర్ట్ వేస్తావా? చూడండి నేను నా ఫిష్, ఇది మై ఫిష్, అద్విత ఫిష్. అరే అద్విత ఆ ఫిష్ ఎక్కడ ఉంది అక్కడ? కవిత మాత్రం డ్రాయింగ్ అల్లాడిస్తుంది, ఏదో చేస్తూ ఉంది. ఆడొస్తుంది మన ఫిష్. ఇప్పుడు నీ ఫిష్ చూపి. అయిపోయింది అద్విత ఫిష్. ఇప్పుడు 10 ఫిష్లు వేసింది. రే ఇంక లేవురా ఫిష్లు, వేస్ట్ చేయొద్దు. ఎన్ని క్రయాన్స్ వాడింది చూడు అద్విత. సుత్తరాల ఇదంతా డ్రాయర్లు, వీళ్ళందరూ ఆర్టిస్ట్. ఇంకోటి లేదు, ఇంకోటి రావాలంటే ఎట్లా వస్తుంది? అన్ని గీయలు కూడా కిస్ పెడితే ఇస్తాడు నాన్న. కిస్ పెడతావా? ఓకే. ఇంకొకటి దీని లోపలే గీనానా, బయట గీయద్దు. అక్కడొద్దు, ఇక్కడే ఈ లోపలే. నువ్వు వేస్ట్, నీకు చెప్పేది వేస్ట్. సూపర్ ఉంది. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎంత బాగుంది నాన్న నీ ఆర్ట్. ఇది ఒకసారి చూపి. డోంట్ డిస్టర్బ్ ఆర్టిస్ట్ని. పేరు రాస్తా, సైన్ చేస్తా. ఇది 1 lakh రూపీస్. సైనా ఓటు వేసింది కూడా కనపడుతుంది. ఓటు అయితే చూడు, నా సైను ఆర్ట్ 1 lakh. ఇప్పుడు కనపడాలి పోతున్నా దగ్గర. సో ఇప్పుడు వెళ్ళి మనం స్కాన్ చేసి వస్తే ఆ స్క్రీన్ మీద మన ఎన్ని కనపడతాయి. మధ్య చూపి. అదిత నీదిరా, నీ చూపి ఫోటో. చూపి. ఎంత బాగుంది అదిత నీలాగా. ఫిష్ కాదు, నాది నలిపేసింది నాన్న. అన్ని మొత్తం వంట కాబట్టి స్కాన్ చేయాలి అక్కడ. అడ్డం పెట్టాలనుకుంది. ఓ సారీ ఎక్కడ ఉంది? నా ఫిష్ ఎక్కడ ఉందో కనపల్లా. డిఫరెంట్గా వేయాలా? నా ఫిష్ మిక్స్ అయ్యి కిక్స్ అయిపోయింది. అదిత ఇదే. రే అదిత, అది తెలిపింది చూడు. అదిత కమ్. నా ఫిష్ పోయింది లేకపోతే. నీ ఫిష్ అదే, అదిగో నీ ఫిష్ సూపర్ ఉంది. ఇదే కదా నీది? పేర్లు కూడా ఉన్నాయి కదా, ఏమని పెట్టావు? ఎస్ ఇదే కదా. ఇది కూడా నాది. ఇది అది నాది. అది రెడ్డి అని సైన్ కూడా నా. రెండు పక్కన తిరుగుతున్నాయి కదా. రెండు అక్కడ చివర్లో రెండు. అదితా అయితే చూడు. ఇది లాస్ట్ షో మన ఆర్ట్ మ్యూజియంలో లాస్ట్. ఇది తాకొద్దు. వాట్ విల్ హ్యాపెన్? తాకొద్దు కొత్తయ్యా. సో మీరేం కనపడలే ఇంకా. ఆ ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తా. ఇది లాస్ట్ షో, అంత హైలైట్ ఏం కాదు, పర్లే. ఆర్ట్ సైన్స్ మ్యూజియం నుంచి బయటికి రాగానే ఈ వ్యూ ఏదైతే ఉందో అది సింగపూర్లో టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ, ఆ బిజినెస్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ ఉండే ఏరియా అనమాట.
చాలా బాగుంటుంది ఈ ఏరియాలోనే ఆ లోకల్ పీపుల్ దాంతోపాటుగా నియర్ బై హోటల్స్ ఉండే వాళ్ళందరూ కూడా వాకింగ్లు జాగింగ్లు రన్నింగ్లు అన్నీ చేస్తుంటారు ఈవినింగ్ అండ్ మార్నింగు. సో ఆర్ట్ సైన్స్ మ్యూజియం దగ్గర కూర్చోనంటే మా పాప పక్కన ఫారెన్ పిల్ల ఒక అమ్మాయి చిన్న పాప బెలూన్స్ పట్టుకొని ఉందని ఆ బెలూన్స్ కావాలని ఆడడం స్టార్ట్ చేసి అద్విత వేరే వాళ్ళు బెలూన్స్ ఆడుకుంటే బెలూన్స్ చూసి బెలూన్స్ కావాలనింది. లావెండర్ ఇచ్చారు వాళ్ళు కూడా దాన ధర్మంగా ఇచ్చారు పాపం ఫారినర్స్. ఇదిగో ఆ పాప ఇచ్చింది, ఆ కిడ్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పించారు. ఇప్పుడంట మా పాపకి ఇదొద్దు అది కూడా కావాలంట. నీ రీప్లేస్ చేయాలనింది. అది ఇస్తే ఏమంటుంది తెలుసా, రెండు ఇమ్మంటుంది. రే గంగనాయలో నీది కాదురా అది, వాళ్ళు ఏదో దాన ధర్మం చేశారు నీకు, నువ్వు ఏడుస్తున్నావని. రా ఇంక రండి. అమ్మ కూతుర్లు ఇద్దరు భలే కూర్చున్నారు స్టైల్గా. ఆర్ట్ సైన్స్ దగ్గర కూర్చోన్నాం. ఇక్కడ ఇంకేదైనా చూద్దామని. ఎస్ అద్విత ప్లీజ్ ఇది తీసుకున్నానా, కొత్తవి లేవు ఇక్కడేమో బెలూన్స్ లేవు. మా పాప వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకు ఆ పింక్ది కావాలంటుంది బెలూను. అయ్యో రే పింక్ అమ్మాయి అనిపించావురా, పింకో అమ్మాయిలందరూ పింకే. రే పింక్ అమ్మాయి అనిపించావురా, పింకో అమ్మాయిలందరూ పింకే.